ఈ ప్రసాద్ గారు ఒకటి చంపేస్తున్నాడు. రెమ్యూనరేషన్ ఎక్కువ, డైరెక్షన్ తక్కువ నీడికి. వెల్కమ్ మిస్టర్ ఫైవ్ స్టార్ సాల్మన్ రాజు. నీలాంటి పెద్ద హీరోని ఇంత క్లోజ్ గా చూస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. నన్ను చూడడానికి ఇంత యాక్షన్ సీన్ కండక్ట్ చేయాలా? అభిమానం వెరు తల వేసిన ఫ్యాన్ లా ఉన్నావే. ఓకే చూసావు కదా, వస్తా. ఇంతకీ నేను ఎవరు అడగలేదు. చెప్పావు కదా మా ఫ్యాన్ అని. కాదు మరి గెస్ట్ చేయి. సారీ, ఐ కాంట్. చిన్నభాయ్. షిట్, ఫిల్మ్ యాక్టర్ సల్మాన్ రాజు కిడ్నాప్ చేసే అవసరం ఉంటుంది. గాడ్ డామ్ ఫోన్. డీసీపీ దినేషియా. చిన్న ఉందలా. మీ ఫైవ్ స్టార్ సాల్మన్ రాజు నా దగ్గరే ఉన్నాడు. మాట్లాడు. సార్, ఇక్కడ నా పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. టచ్అప్ చేయడానికి బాయ్ కూడా లేడు. మీకు ఏమన్నా ఉంటే. విన్నావుగా? జిన్నా, నేను చెప్పేది విను. చెప్. నేను చెప్పేది నువ్వు విను. ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ మొత్తం అన్ని మూసుకుని కూర్చోండి. ఎక్స్ట్రాలు చేస్తే ఫైర్ స్టార్ ఉంటాడు. నువ్వు చెప్పినట్టు నాకబద్ది ఫోర్స్ ని ఎత్తేస్తాను. సర్చ్ పార్టీని కాల్ బ్యాక్ చేస్తాను. సల్మాన్ రాజును వదిలేస్తాను. నా తమ్ముడిని చంపిన వాడు దొరికిన తర్వాత. జిన్నా ప్లీజ్ ప్లీజ్ వెయిట్ వెయిట్. షిట్. जिन्ना को पकड़ना मुश्किल ही नहीं ना मुमकिन है. ఏ హీరో డైలాగ్ లా చెప్పాను. షారుఖ్ కంటే బాగా చెప్పారు సార్. సార్, తమ్ముడు గారిని చంపినోడు దొరకలేదు అనుకోండి, ఏంటి పరిస్థితి? దీన్ని చంపుతా. ఏంటి బావా మెల్లమెల్లగా నడుస్తున్నావే? ఏం మధు ఆఫీస్ కి వెళ్ళలేదా? లేదు మోయా. సరే, మనం పెళ్ళేప్పుడు? చెప్పానుగా మోయా, ఫీలింగ్స్ రావాలని. నరికేస్తాను. తండ్రి కూతుర్లు కలిసి డ్రామాలు ఆడుతున్నారా? బాబ్జీ ఏంట్రా? ఏంటి బాబ్జీ పై నుంచి తోసేలా కుదరలేదు నీకు? ఇంకా ఫీలింగ్స్ కాలింగ్స్ ఏమీ లేవు. డైరెక్ట్ గా పెళ్ళే. పద పద. నన్నే కొడతావా? నేను బ్యాంక్ కి ఒక ఫోన్ చేస్తే మీ బతుకులు రోడ్డు మీద ఉంటాయి. ఏంట్రా నువ్వు ఫోన్ చేసేది? మా అన్నయ్య డబ్బుతో అది ఎప్పుడో క్లియర్ అయిపోయింది. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చెప్పుతో కొడతా. ఏంటి రెచ్చిపోతున్నావు? దుర్గా వదులు వదులు దుర్గా. ఏంటి మ్యాటర్? శను గారు, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. మీరు ఇందులో ఇంటర్ఫియర్ అవ్వద్దు. ఏంటా నీ ఫ్యామిలీ మ్యాటర్? ఇతను మా ఇంటికి కాబోయే అల్లుడు. విన్నావుగా? ఇంకోసారి ఇటు పక్క వచ్చావు అనుకో, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించేస్తాను. ఏంటా నత్తనడక? ప్లేట్లన్నీ కడిగి రెడీ చేయి. రాగి ఏంటి అంతా క్లీన్ చేసి తొందరగా. ఈ బిందెస్కెళ్ళి వెళ్ళాపో. హలో, దుబాయ్ ఫ్లైట్ ఎక్కే వరకు నువ్వు ఈ చాకరీ చేయాల్సిందే. హైదరాబాద్ వచ్చావు. ఇక్కడ నుంచి వెనకాల ముందుకెళ్ళి దారి కనపట్లేదు. డిప్రెస్ అవు గ్రామ్ కి. హైదరాబాద్ లోనే ఉన్నాడు కదా, కనపడగానే దారి చూపిస్తాడు. దారి మీరు వెళ్ళగానే తలా 2 పెట్రోల్ బాయిల్ ఇచ్చేస్తారా? తోడుకోవడమే. 2 కొబ్బరి బొండాలు కొట్టు. నిజమా సార్? ఇలా కదా మఫ్లియా. ఇదిగో రీసెంట్ గా రామకృష్ణ గ్యాంగ్ పంపించా. తోడుకోలేక చేతుల్లో పెడతాడు ఫోను. మాత్రం తోడుకుని తప్పండి. కరెక్టే సార్. ఇదిగో, నాకు డబ్బు ముఖ్యం కాదయ్యా, రిలేషన్షిప్ ముఖ్యం. జనరల్ గా అయితే 1,00,000 రూపాయలు తీసుకుంటా, కానీ మనం మున్నా మొహం చూసి 75,000కి బాబ్జీ తాతాజీ. అచ్చా అచ్చా. ఏం జరిగింది? ఏంటి గొడవ? కొడుతున్నారు ఇల్లు. ఎవరు మీరు? బొంబాయిలో మమ్మల్ని మోసం చేశాడు సార్. బాంబేలో చేశాడు, ఇక్కడ కాదు కదా. సార్ ఏం సార్ ఈ అన్యాయం? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇంకా నేనేంటో చెప్పే వాళ్ళకి వెళ్ళిపడి. పోలీసులు కూడా అలా చేస్తే మనం ఎవరికి చెప్పుకుంటాం? సీను ఫోటో ఎక్కడ ఉందండి? వీడు కూడా మాలాగా మోసపోయాడు సార్. అవును, వీడు మీకు తెలుసా? తెలుస్తానా? నాకు తెలుసు. మా సిఐ గారికి బాగా తెలుసు. మీరేం వర్రీ అవ్వకండి, ఆడికి అప్పడమే. హలో బాబ్జీ. సీను, దుబాయ్ సీను. చెప్పండి బాబు. ఏంటమ్మా తాతాజీ గారిని వదిలేసావంట? మాకు కొన్ని బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. బంగారం లాంటి ఉద్యోగం పెట్టుకుని ఆ కంత్రి గారితో బిజినెస్ ఏంట్రా నీక? సరిగ్గా 1 గంటలో తాతాజీ గారిని నాకు అప్పచెప్పాలి. కుదరతావు అయితే నీకు అప్పడమే. అంటే నా ఉద్దేశం 6 గంటలు కుదరదు బాబు, గంట పడుతుంది. తాతాజీ ఇదే ఇల్లు. ఎంతమంది ఉంటారు? 5గురు. నక్కినెవరు? ఇదిగో, నువ్వు ఇంత బిజినెస్ ఇచ్చావు కాబట్టి దాంట్లో 50% నీకు ఇస్తాను. పని అయితే మళ్ళీ వచ్చి నువ్వు మళ్ళీ కలవలేదు అంటే అంత డబ్బుని చూసిన తర్వాత మేము ఇక్కడ కొడుతుంటాం. బాబ్జీ ఎలా నీకు తెలుసు కదా. ఓకే ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. అక్కడ అయిపోయిండ్రా దాదాజీ. రా రారా సరసకురారా.
అందరిలాగే మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. నేను తాతాజీ కాదు, మరి నేతాజీ. నేతాజీ అంటే నేను తాతాజీ ఇద్దరం కౌలు పిల్లలు. నేను పాజిటివ్ అయితే వాడు నెగిటివ్. కూర్చోవచ్చా? కూర్చోండి. థ్యాంక్స్ అమ్మా. వాడు దుబాయ్ పంపిస్తానని అందరినీ మోసం చేస్తుంటే నేను ఏ మోసం చేయకుండా అందరినీ దుబాయ్ పంపిస్తాను. మీది కూడా సేమ్ బిజినెస్ నేతాజీ గారు? అవును బాబు, మిమ్మల్ని అందరినీ నేను దుబాయ్ పంపిస్తాను. రామకృష్ణ. నా పేరు రామకృష్ణ అని మీకెలా తెలుసు? బాబ్జీ చెప్పాడు. బాబ్జీ. మా తమ్ముడికి 75,000 ఇచ్చారు కదా, నాకు 50,000 ఇవ్వండి, నేను దుబాయ్ పంపిస్తా. మీ తమ్ముడికి 75,000 ఇచ్చినట్టు మీకెలా తెలుసండి? అది వాడి ఫిక్స్ రేటు. అర్థమైందిరా, ఇంత తాతాజీ కాదు నేతాజీ. థ్యాంక్స్ అండి, వస్తానండి. ఉండండి, ఏదో కంగారు మీరుని. పైగా సరసమైన ధరకి మమ్మల్ని దుబాయ్ పంపిస్తున్నారు. ఇవాళ మీరు కూడా మాతో బీరు పుచ్చుకోవాల్సిందే. ఏ రామ్కి? అయ్యాల్సిందే. మోహం ఎక్కువ. సరే కాదు, మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తారు కదండి? తప్పకుండా. ఎందుకు డౌట్ వచ్చింది? ఈయన తాతాజీ అంత ఎదవా నీచ్ కమీన్ కుత్తే కాదు కదా సార్? అవునవును, వాడు చేసిన మోసాన్ని మీకు బాగా కాలుతున్నట్టుంది. ఎంత కాలుతుందంటే ఎలా చెప్పాలి? ఎలా ఎలా ఏముంది రామ్కి చెంపులు? ఈయన కాసేపు తాతాజీ అనుకుంటే పోలా? మీకు ఓకే సార్? ఇలా మందు అవుతున్నప్పుడు అలాంటి ఫన్ ఉంటే బాగుంటుంది కదా. అంటే క్యారెట్ ఒప్పేసుకున్నట్టేగా? ఓ ఎస్. అందరికీ అర్థమైంది కదరా? ఇప్పుడు ఈయనే తాతాజీ. నమస్కారం. మీ అన్న నేతాజీ గారిని కలిసాం. ఎలా ఉన్నాడు? కొంచెం మీలాగే ఉన్నాడు, కానీ ఆయన దేవుడు. నీలా ఎతవు కాదు. ఏరా తాతాజీ, మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తానని బొంబాయిలో నట్టెట్లు ముంచేస్తావా? దుబాయ్ సీను టైటిల్ కి జస్టిఫికేషన్ లేకుండా చేసావు కదరా? నేతాజీ గారి దయ వల్ల తాతాజీ మీద కసి తీర్చుకున్నాం. తాతాజీ కోట అయిపోయింది, మరి నేతాజీ కోట ఆడేం చేశాడు? తాతాజీ అన్న నేను అబద్ధం ఆడాడు. కంగారు పడగలను నేతాజీ, మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తున్నారు కదా, అందుకే మీకు అభిషేకం చేస్తాం. అభిషేకమా? అభిషేకం అంటే ఇప్పుడు మిల్క్ దొరకడం కష్టం నాన్న. మీకు జరిగేది పాలాభిషేకం కాదు. మరి నేతాజీ ఫీల్ చేస్తున్నాడు. కూడా లేకుండా పోస్తున్నారు. అమ్మాయ్యా, అభిషేకం అయిపోయింది. బాగా జరిగింది కదా రామ్కి? సూపర్ గా జరిగింది. ఏమ్మా, నేను బయలుదేరినా? బయలుదేరండి, మీదే ఆలస్యం. ఎక్కడో కొడుతుంది సీనా. అబ్బే కొట్టే ప్రోగ్రాం లేదు నేతాజీ, మీరు బయలుదేరని చెప్తాను. ఖాయమేగా. బయలుదేరండి. తాగే మందు మీద పోసారు బురిడి. తాతాజీ, తాతాజీ అంటే నువ్వు తిరిగావేంట్రా? ఇప్పటిదాకా క్యారెక్టర్ చేశాను కదా, ఇన్వాల్వ్ అయిపోయి ఇప్పుడు ఈ ఫైర్ నిన్ను వెంటాడుతుంది. ఒకే ఒక్కడ సినిమాలో అర్జున్లా తప్పించుకుంటావో, పొట్టోడవటం మూలంగా పరిగెత్తలేక దానికి ఆహుతి అయిపోతావో ఆలోచించుకో. పరిగెత్తరా పొట్టోడా. మా అమ్మాయి పెళ్లి చేయగలనో లేదో అని బెంగపడిపోయాను. కానీ తన అదృష్టం సీను లాంటి మంచి మనిషి భర్తగా వస్తున్నాడు. ఏంటి బావా రమణ అంట? బాబ్జీ మీరేంటి ఇక్కడ? రండి రండి. సార్ 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 ఆగో, ఏ ధైర్యంతో వచ్చావు ఇక్కడికి? ఆ రోజు నీకు నేనేం చెప్పాను? నీకు పెళ్లి యోగం లేదని చెప్పానా? బంగారం లాంటి కుర్రాడితో ఆ అమ్మాయి కళ్యాణం జరగబోతోంది. ఈ 929 శాస్త్రీయ అస్ట్రాలజీ అంటే అక్షరం పొల్లుపోదు. శంషేర్. మా బాబ్జీ మీకు ముందే తెలుసా? మా మధుకి మేనమామ వరుస అవుతాడండి. ఎలాంటి వాడైనా శుభకార్యం కదా అని పిలిచాను. ఆ వరుసను అడ్డం పెట్టుకుని వీళ్ళకెవరూ లేరనే ధైర్యంతో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని రాక్షస ప్రయత్నాలన్నీ చేశాడు. కానీ జరగలేదు, జరగదు. దరిద్రపు జాతకం. మీరు చేయి చూసి చెప్పారు, నేను చూడకుండా చెప్పాను. మిస్టర్ బాబ్జీ సార్, జరిగిందేదో జరిగిపోయింది. వీళ్ళిద్దరికి మీరు దగ్గర నుండి పెళ్లి చేసి మీ పెద్దరికని నిలబెట్టుకోండి. అలాగే సార్. అటెన్షన్ ప్లీజ్. ముహూర్తం అనౌన్స్ చేస్తున్నాను. స్వస్తి స్త్రీ చాంద్రమాన బహుళ పంచమీ శుక్రవారం ఉదయం 5:40 దివ్యమైన ముహూర్తం. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మీరేం చేయలేరు. వాళ్ళ పెళ్లికి పందిరేయడం తప్ప. ఇంకా ఎదవేశాలు వేశారనుకోండి, పెప్పరపడం అయిపోద్ది. సినీ నటుడు సల్మాన్ రాజ్ కిడ్నాప్ కు నిరసనగా రాష్ట్రమంతా ఆయన అభిమానులు ఆందోళనకు దిగారు. అనేక జిల్లా కేంద్రాల్లో రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టారు. జిన్నాపై దిష్టిబొమ్మల్ని తగలబెట్టారు. సల్మాన్ రాజ్ కి ఏదైనా హాని జరిగితే జిన్నాపైని ప్రాణంతో వదిలిపెట్టమని. వాళ్ళేదో కుర్రపంకల ఆవేశంతో మాట్లాడుతున్నారు సార్. నేను మీ కస్టడీలో ఉన్నప్పుడు మీ గురించి బ్యాడ్ గా మాడితే నాకు ఎంత డేంజర్ వాళ్ళకి అర్థం కావట్లేదు సార్. ఒరే ఇడెవడ కిరసన డబ్బా తీసాడు, ఆపండిరా. ఒరే బాబు, వాడు చేస్తే ఆ కేసు నా మెడకు చుట్టుకుంటుంది. ఆపండిరా. కర్మరాబు అభిమానం వెరితల్ల వేసిన ఫ్యాన్ సార్. సల్మాన్ రాజ్ వీడికి మనం ఎవరో తెలియకుండా ఉంటే బెటర్. చిన్న బాయ్
ఎవడి ముసుగు పోలీసు మొహం తిప్పుకుంటున్నాడేంటి? భయపడకు, నీతో నా పని అయిపోయింది. హ్యాపీగా తిను. సారీ. నాకేం తెలియదు బాయ్. నువ్వు చంపేస్తాను భయంతో పారిపోయాను బాయ్. వాడు ఎందుకు అలా చేసాడు నాకు తెలియదు చిన్న బాయ్. చెప్పు నిజంగా నాకు తెలియదు బాయ్. సినిమాల్లో కూడా ఎంత వైలెన్స్ ఉండదు. పోలీసు కూడా ఇంటి దగ్గర నుండి చేస్తున్నాడు ఎవడీడు. వద్దు, मेरा गलती कुछ भी नहीं करना भाई. చెప్పొద్దు. అదే భాయ్, నేను అజీజ్ మాట్లాడుతున్నాను. నేను చిన్నబాయ్ దగ్గరికి వెళ్ళలేదు. మధ్యలో నన్ను ఎవడు కొట్టి డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. అంతేకాదు భాయ్, అతను చిన్నబాయిని చంపడానికి ట్రై చేస్తున్నాడు. ఈ విషయం చిన్నబాయికి ఎలాగే తెలియాలి. అజీజ్ జిన్నాభాయ్